18 ఏళ్లు నిండిన ప్రతి మహిళకి నెలకి 1500 రూపాయల చొప్పున ఇచ్చే ఆడబిడ్డ నిధి పథకాన్ని P4కి అనుసంధానం చేశామని ఇటీవల చెప్పుకొచ్చిన చంద్రబాబు ఇక్కడితో సూపర్ 6 హామీలన్నీ అమలైపోయినట్టేనని తేల్చేశారు. ఇకపై ఎవరైనా సూపర్ 6 అమలు కాలేదంటే వారికి నాలుక మందం అని కూడా చెప్పుకొచ్చారు. చంద్రబాబుతో పాటు కూటమి నేతలంతా జాగ్రత్త వహించారు. అత్యంత భారీ ఖర్చుతో కూడిన ఈ పథకం అమలు అసాధ్యమని తెలుసు కాబట్టి మౌనంగా ఉన్నారు. కానీ మంత్రి అచ్చెన్నాయుడు తొలుత ఈ తేనె తుట్ట కదిపారు. ఆడబిడ్డ నిధిని అమలు చేయాలంటే ఆంధ్రప్రదేశ్ను అమ్మాలంటూ వ్యాఖ్యానించారు. దాంతో వైసీపీకి అస్త్రం దొరికినట్టయింది. మహిళలను నమ్మించి మోసం చేస్తారా అని ప్రశ్నల వర్షం కురిపిస్తోంది. అచ్చెన్నాయుడు వ్యాఖ్యలతో కూటమి ప్రభుత్వం ఇరుకున పడిన తరుణంలో దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి నంద్యాల జిల్లాలో మాట్లాడుతూ ఆడబిడ్డ నిధి పథకం అమలు చేయడానికి ప్రభుత్వం సిద్ధమవుతోందని చెప్పుకొచ్చారు. దాంతో ఇప్పుడు చంద్రబాబు దీన్ని ఎలా కవర్ చేసుకోవాలో తెలియని సందిగ్ధంలో పడిపోయినట్టు కనిపిస్తోంది.